ఓం నమః శివాయ ఓం నమః శివాయ కార్తీక మాసములో అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు 23వ అధ్యాయం పురంజయుడి యొక్క ముక్తి ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా 23వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. అగస్త్యుడు మరలా అత్రమహాముని చూచి, ఓ మహానుభావ, విజయం పొందినటువంటి పురంజయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వివరింపమని చెప్పేసి అడుగగా అత్రిమహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు. పురంజయుడు కార్తీక వ్రత ప్రభావం వలన గొప్ప బలము పొంది అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరంగా తన రాజ్యమునకు పరిపాలించెను. విష్ణు భక్తుల ప్రభావం వలన గొప్ప పరాక్రమంతుడిగా, సత్యదీక్ష తత్వరుడిగా, నిత్యాన్నదాతగా, భక్తిప్రియవాదిగా, తేజోవంతునిగా, దుష్ట శిక్షణగా, గొప్పదాతగా, పెద్దల ఏడల వినయంతో తన ప్రజలను కన్న బిడ్డవలై పరిపాలించుచూ ఉండెను. శత్రువులకు సింహాస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగెత్తి అరిషట్వర్గమును కూడా జయించాడు. అతడు ఇప్పుడు విష్ణు భక్తులలో గొప్పవారు, సదాచార తత్పురుషుల్లో ఉత్తముడై ప్రకాశించును. ఇంకనూ హరిభక్తిని ఏ విధంగా వ్యాపించేయాలని కోరికతో ఆలోచించు ఉండగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠం అని పిలుస్తారు. నీవు అచ్చటకు వెళ్లి శ్రీరంగనాథుని సేవించి పూజించుము. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందెదవు అని పలికినదట. అంతటా పురంజయుడు ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఆ ఆలయంలోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్య నదులలో స్నానం చేయుచు శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుతూ ఉన్నది. మధ్యనున్న శ్రీరంగనాథుని ఆలయం శేషయ్యపై ప్రవలించు ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పరవశంతో చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీమాన సంరక్షణ, దీనజాన, భక్తపోష, ప్రహ్లాద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం రక్షమా అని విష్ణు స్తోత్రాన్ని పఠించి కార్తీక మాసమంత్యు వ్రత నియమాలతోటి శ్రీరంగనాథునందే గడిపి తర్వాత పరివారంతో అయోధ్యకు బయలుదేరాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యంలో ప్రజలందరూ శ్రీ సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో కలకలాడుచుండిరి. అయోధ్య నగరమున దృఢమై క్రోడములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరంగా వెలుగొందుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమునందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజును సంహరించే ధైర్యం గలవారై ఎల్లప్పుడూ కూడా విజయశీరులై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమందలి స్త్రీలు హంసజగడామి, హంసలు, పద్మములు వంటి నేత్రములు గలవారై రూపవతులై, శీలవంతులై, గుణవంతులై ప్రఖ్యాతి పొందిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమును ఆచరించి సతీ సమేతుడే తన ఇంటికి సుముఖంగా చేరుకున్నాడు. పురంజయుని రాక విని పురంజనుడు మంగళవాద్యములతో పుష్పవారములు కురిపిస్తూ ఎదురుగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అనంతపురమును ప్రవేశించాడు. ఆ తర్వాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యమును వచ్చుట అహినిక వాద్యమును వదిలి తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తన వానప్రస్థాశ్రమానికి స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు. అతడు ఆ వానప్రస్థ ఆశ్రమనందు కూడా ప్రతి సంవత్సరం విధానముగా కార్తీక వ్రతమును చేయుచు క్రమక్రమగా శరీరము క్షీణించుటచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు. కావున ఓ అగస్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైనది, మహత్యము గలది. దానిని ప్రతివారును ఆచరించవలేను. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యః 13వ సమాప్తః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.